హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. దేశం మొత్తం సంచలనం రేపిన హైదరాబాద్ మీర్పేట్ మహిళా హత్యలో రోజుకో నిజం బయటకు వస్తుంది. పోలీసుల విచారణలో వెంకటమాధవిని ఆమె భర్త గురుమూర్తి చాలా కిరాతకంగా హత్య చేశాడు. అతను అలా హత్య చేయడానికి కారణం ఏంటి అని పోలీసులు అడిగితే గొడవలు అని చెప్పారు. కానీ ఈ విధంగా ఎందుకు చంపావు అంటే ఎలా నీకు ఈ ఐడియా వచ్చింది? ఇలా బాడీని ముక్కలు ముక్కలు కోసి ఈ విధంగా కాల్చి పొడి చేసి చెరువులో కలిపావు, డ్రైనేజ్లో కలిపావు కదా, ఎలా వచ్చింది ఈ ఐడియా అంటే అతను సూక్ష్మదర్శిని అనే ఒక పేరు చెప్పాడు. సూక్ష్మదర్శిని అనేది ఒక మలయాళం సినిమా. ఆ సూక్ష్మదర్శిని అనే సినిమాలో ఒక అమ్మాయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది, ఇంట్లో నుంచి ఇష్టమైన పెళ్లి చేసుకుంటుంది. అలాగే ఒక బాలికను దత్తత తెచ్చుకుంటుంది ఇంటికి. ఈ విషయం నచ్చని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అలాగే ఆమె సోదరుడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేస్తారు. ఈ విషయం బయట తెలియకుండా ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంటి లోపల ఉన్న ప్రహరీ గోడ లోపల ఇంటి లోపల ఉన్న ఒక ట్యాంకులో ఆమె మృతదేహాన్ని నీళ్ళలో వేస్తారు. ఆ ట్యాంకులో వేశాక అంటే ఈ స్మెల్ రాకుండా ఉండడానికి రసాయనాలు అలాగే యాసిడ్లు ఆ ట్యాంకులో కలుపుతారనమాట. కలిపేసి బయటికి ఎవరికి తెలియకుండా స్మెల్ రాకుండా స్ప్రేస్ కొడుతుంటారనమాట. స్ప్రేస్ కొట్టి అలా మేనేజ్ చేస్తారు ఒక 5 రోజులు. చుట్టుపక్కల ఉన్న ఎవరికి అనుమానం రాదు. కానీ ఆ సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఇంటి పక్కనే ఉన్న ఒక అమ్మాయికి ఐడియా అంటే అనుమానం వస్తుంది. ఏంటి అంటే వీళ్ళు ఇలా ఎప్పుడు బిహేవ్ చేయని వాళ్ళు వింత వింతగా బిహేవ్ చేస్తున్నారు, ఎప్పుడు ట్యాంక్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు ప్రతిసారి ట్యాంక్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని ఆ అమ్మాయికి డౌట్ వచ్చి అలా తెలుస్తుంది తల్లి కొడుకులే ఆమెను హత్య చేశారని. అలా ఆమెను ట్యాంకులో వేసేసి రసాయనాలు కలిపి ముఖ్యంగా యాసిడ్ కలిపి ఆ శరీరం ముద్దముద్దయి అనక దాన్ని అలాగే ట్యాంకుతో పాటు డ్రైనేజీలోకి వదలడము. చిన్న చిన్న ముక్కలుగా ఏవైతే ఎముకలు ఉంటాయో వాటిని బయటికి తీసి వాటిని మళ్ళీ కొట్టి ముక్కలు చేసి కాలపెట్టి పొడి చేసి అలా ఫ్లష్లో వేయడము, బాత్రూమ్ ఫ్లష్లో వేయడము, చెరువులో కలపడం. ఆ విధంగా ఆ సినిమా చూసి దాని నుంచి స్ఫూర్తి పొందాడు గురుమూర్తి పక్కా ప్లాన్ ప్రకారం ఆమె భార్యని వెంకటమాధవన్ అయితే చాలా కిరాతకంగా చంపాడు. ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకుంటే ఈ విషయంలో ఈ సూక్ష్మదర్శిని అనే మూవీ తెలుగులో కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. అందుకే ఆ సినిమా చూడడం జరిగింది తెలుగులో. గురుమూర్తి చూశాక ఒక ఐడియాకి వచ్చాడు, ఈమెను చంపేస్తే ఈ విధంగా చంపేసి ఇలా ఎవ్వరికి తెలియకుండా ఆమె డెడ్ బాడీని ఈ విధంగా ముక్కలుగా మాయం చేయాలి. అంటే ఏ విధంగా ఇక ఆ సినిమాలో చూపించినట్టు ఇక ఇతనైతే హెక్సా బ్లేడ్ యూజ్ చేసిండు. తల ముండం వేరు చేయడానికి హెక్సా బ్లేడ్ తోటి కోసేసి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్ తోటి వాటిని వేడి చేసి అలా మరిగించి ముద్దగా అయిన శరీర భాగాలపైన యాసిడ్ రసాయనాలు పోసాడనమాట. రసాయనాలు పోసి ఎంత వీలైతే అంత సాధ్యమైనంత చిన్నగా శరీర భాగాల్లోని ప్రతిదీ చిన్నగా చేసి వాటిని స్టవ్ మీద కాల్చి మళ్ళీ ముక్కలుగా విరగొట్టి దంచి పొడిలా మార్చి వీటిని అన్నిటినీ బాత్రూంలోని ఫ్లష్ ద్వారా అలాగే మీరుపేట చెరువులో పారేశాడనమాట. పొడి చేసిన అవన్నీ కవర్లో తీసుకెళ్ళి ఆమె శరీర భాగాల్ని మొత్తం కాల్చి ఎండబెట్టి పొడి చేసి కవర్లో తీసుకెళ్ళి మీర్పేట్ పెద్ద చెరువులో కలిపేశాడు. ఇక పోలీసులు విచారణలో అడగ్గా నీ చేతికి ఏమైంది అంటే ఇది కాలింది సార్, నేను శరీర భాగాల్ని కాల్చేసేటప్పుడు ఏదైతే స్టవ్ మీద కాల్చేసానో గ్యాస్ స్టవ్ మీద అప్పుడు నా వేలుకి ఇట్లా కాలిపోయిందని కూడా చెప్పడం జరిగింది. స్ప్రేలు ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా ఎక్కువగా స్ప్రేలు వాడాడు, స్మెల్ రాకుండా. ఇక పోలీసులు అయితే చాలా డీటెయిల్గా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఫోరెన్సిక్ నిపుణుల్ని ఆ ఇంటికి పంపించడము, వాళ్ళక్కడ కొన్ని ఆధారాలు సేకరించడము, మళ్ళీ వెంకటమాధవి డిఎన్ఏ అంటే వెంకటమాధవికి సంబంధించినవేనని గుర్తించడము, ఆ ఆధారాలు ఆ డిఎన్ఏ అంతా. సో అలా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక ఫైనల్గా గురుమూర్తి చంపేశాడు అని. ఇక మొదటి రోజే అల్లుడిపై అనుమానం. ఎవరైతే వెంకటమాధవి వాళ్ళ అమ్ముందో ఆవిడకి, ఆమె పేరు ఉప్పాల సుబ్బమ్మకి 3 కూతుళ్ళు, అందులో పెద్ద ఆవిడ వెంకటమాధవి అనమాట. ఈ వెంకటమాధవి గురుమూర్తికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏ రోజైతే తప్పిపోయిందో ఆ రోజే ఫోన్ చేసి ఇట్లా మా ఇద్దరికి గొడవ అయింది, ఇట్లా మీ అమ్మాయి కనిపించట్లేదంటే ఆ వెంకట సుబ్బమ్మ వచ్చి మొత్తం మీరుపేట అక్కడ వాళ్ళ బంధువులు ఎవరు ఉంటారు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి మా అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరికిందా, ఇట్లా వచ్చిందా మీకు ఫోన్ చేసిందంటే ఎవరు
రాలేదండి అని చెప్పడము, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు విచారణ చేస్తే వెంకట సుబ్బమ్మని మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అంటే నాకు మా అల్లుడి మీదనే అనుమానం ఉందని ఆవిడ చెప్పడము. ఆ విధంగా ఈ కేసులో గురుమూర్తి అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. అరెస్ట్ అయ్యాక విచారణలో ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మొదటగా అయితే దేశం మొత్తం షాక్లో ఉండిపోయారు ఈ విధంగా హత్య చేసినందుకు. ఎందుకంటే గతంలో చూసాము, అంటే చంపేసి వాషింగ్ మిషన్లలో ఈ విధంగా చంపేసి డెడ్ బాడీని చంపేశాక డెడ్ బాడీ యొక్క ముక్కలు ఇలా ఫ్రిడ్జ్ల్లో వాషింగ్ మిషన్లలో పెట్టడం చూసాము. కానీ ఇక్కడ మొదటిసారి ఇలా ఒక సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకొని మొత్తం ఒక శరీర భాగాన్ని ఇలా ముక్కలు చేసి కాల్చేసి వాటి మీద యాసిడ్లు రసాయనాలు అన్నీ పోసేసి స్మెల్ రాకుండా స్ప్రేలు కొట్టి కాల్చేసి పొడి చేసి ఇలా ఫ్లష్లలో వదలడము, చెరువులో కలపడము ఆ పొడిని అయితే దేశం మొత్తం సంచలనంగా మారింది ఈ వార్త. అంటే సినిమాలు కూడా ఈ విధంగా సినిమాల నుంచి మెసేజ్ ఉంటుంది, అలాగే సినిమాల నుంచి ఇలా హత్యలు చేయడానికి కూడా పాయింట్స్ తీసుకుంటారనమాట కొంతమంది. గతంలో చూసాం, కొన్ని సినిమాలు చూసి దొంగతనాలు ఏ విధంగా చేయాలో చాలామంది నేర్చుకున్నారు, మర్డర్లు ఏ విధంగా చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు అంటే మర్డర్లు అత్యంత కిరాతకంగా కూడా చేయొచ్చు అని సినిమాల నుంచి నేర్చుకున్నారని గురుమూర్తి విషయంలో అయితే అందరికీ అర్థమైంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.